వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఆగ్రా పేట స్టైల్లో మనం ఇప్పుడు బొబ్బాస్కి అయితే స్వీట్ తయారు చేసుకుందాం. చెక్క తీసి శుభ్రంగా కడిగి 2 చెక్కలుగా కోసాను. ఇప్పుడు స్వీట్కి చిన్న చిన్న ముక్కలు కోసుకుందాం. బొబ్బాస్కాయలో గింజలు తీసేసి ఇందులో ఉన్న పొర అంతా స్పూన్ తోటి గీకేసుకోవాలి. తీసేసాను. ఇప్పుడు వీటిని 2 ముక్కలుగా కోసుకున్నాం. ఇలా 2 చిలుకల కింద కోసుకుని ఈ సైజు ముక్కలు కోసుకుందాం. ఇలా కోసుకుని వాటర్లో వేసుకుందాం. బొబ్బాస్కాయ ముక్కలు కోసేసి నీళ్ళల్లో వేసాను. ఇవి ఇంకొకసారి కడుక్కుందాము. బొబ్బాస్కాయలో పాలు ఉంటాయి కదా, కొద్దిగా జిగురుగా ఉన్నాయి, ఒకసారి కడుక్కుందాం. స్టవ్ మీద దాకపెట్టి వాటర్ పోసాను. వాటర్ వేడెక్కిని మనం కట్ చేసుకుని బొబ్బాస్కాయ ముక్కలు ఉన్నాయి కదా, వేసేస్తున్నాను. ఒకసారి కదుపుకుందాం. ఇవి ఒక 5 నిమిషాలు ఉడికితే ముక్క కొద్దిగా మెత్తబడుతుంది. అప్పుడు ఆపేసుకుందాం. ఉడికిందేమో చూసుకుందాం. ఎక్కువ ఉడకకూడదు, 30% ఉడికితే చాలు. ఇలా గట్టిగా ఉండగానే స్టవ్ ఆపేసుకోవాలి. ఆపేస్తున్నాను స్టవ్. జల్లిపుట్టులోకి వేసేసుకుందాం ముక్కలు. స్టవ్ మీద దాకా పెట్టుకుని 1 గ్లాసుడు పంచదార పోస్తున్నాను. ఈ సోల గ్లాసుడు పంచదార పోస్తున్నాను. అలాగే గ్లాసులో సగానికి వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించుకుందాం. పాకం కలుపుకుందాం. ఒక 3 యాలకులు వేస్తున్నాను. పంచదార సగం వరకు కరిగిపోయింది. ముక్కలు వేసేసుకుందాం. అలా కలుపుకుంటూ ఉందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని పాకం జిగురు వచ్చే వరకు కదుపుకుంటూ ఉందాం. లేదంటే మాడిపోతున్న పాకం కదుపుతూ ఉండాలి. స్టవ్ హైలో అవసరం లేదు, సిమ్లోనే పెట్టుకుందాం. పాకం ఉడికిందేమో చూసుకుందాం. అలా పట్టుకుంటే సరిపోతుంది. ఆ జిగురు పాకం సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ప్లేట్ మూతేసేసుకుని అలా ఒక 6 గంటలు పక్కన పెట్టేసి ఉంచుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. 6 గంటల తర్వాత చూసుకుందాం. తీసుకుని చూసుకుందాం. పాకం బాగా పీల్చింది. ఈ మిగిలిన పాకం స్టవ్ అంటించుకుని ఈ పాకం అంతా పీల్చే వరకు కదుపుకుంటూ ఉందాం. ఉడుకు పట్టింది, కదుపుకుంటూ ఉందాం. దగ్గర పడేంత వరకు కదుపుకుందాం. దగ్గర పడిపోయింది మనకి. ఇంక 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. స్టవ్ వల్ల చిమ్ములోనే పెట్టుకోవాలి. మాడకుండా మనకి చాలా వైట్గా వస్తాయి ముక్కలు. మనకి 2 నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది. స్టవ్ వల్ల చిమ్ములో పెట్టుకుని ఉడికించుకోవాలి. స్టవ్ కట్టేస్తున్నాను. అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. బొబ్బాస్కాయ స్వీటు రెడీ అయిపోయింది. మనం ముదిరిపాకం పట్టుకున్నాం కదా, వెంటనే ఆరిపోయినాయి. ఈ స్వీటు చాలా టేస్ట్గా ఉంటుంది. జ్యూస్ కూడా బాగా పీల్చింది. లోపల చాలా సాఫ్ట్గా ఉంది, పైన క్రిస్పీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్వీట్ చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.